వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంజనేయ స్వామి గుడి భూములు అన్యక్రాంతం కాకుండా చూస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గుడికి ఆదాయ వనరుగా యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడి. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి. మత్తు పదార్థాలను వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసులు పట్టణంలో అవగాహన ర్యాలీ. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడుతామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. బుధవారం ఆడిక్ట్ హోటల్ సమీపంలో ఆక్రమణకు గురవుతున్న ఆంజనేయ స్వామి గుడి భూమిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులను గుడి భూమిని సర్వే చేసి ఫెన్సింగ్ వేయాల్సిందిగా ఆదేశించారు. ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గుడికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపడతాము అన్నారు. ఇది మనం ఒక కాంప్లెక్స్ లాగా కడతాం. ఎండోమెంట్ కాంప్లెక్స్ లాగా కట్టి అందరికి రూములకు ఎండోమెంట్ కాంప్లెక్స్ లాగా కడతాం. కట్టి డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఇది ఊరికి ఇట్లా వదిలేస్తే కబ్జా చేస్తాం. కదా తహసీల్దార్ గారు మన ఎండోమెంట్ ఈఓ గారు మాట్లాడతారు. మన ఎండోమెంట్ సంబంధించిన ఒక ప్రైమ్ ల్యాండ్ 1.5 acres ఇమీడియట్గా ఈ ల్యాండ్కి బౌండరీస్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మీ సర్వే చెప్పండి. ఈఓ గారు వచ్చి పోయి కలిసండి. మదనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంకి దాదాపు 1.5-2 ఎకరాల స్థలం ఉంది. ఆర్టీసీ బస్టాండ్ పక్క ఏరియాలో చాలా ప్రైమ్ ల్యాండ్ వాస్తవం చెప్పాలి. సో అది చాలా ఏళ్ళ నుంచి ఇట్లా బంకులు అవన్నీ మిస్యూజ్గా ఉన్నది. ఈరోజు మార్నింగ్ దాన్ని విజిట్ చేయడం జరిగింది. తక్షణం ఈఓ గారికి చెప్పడం జరిగింది, తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. సర్వే చేసి ఆ మొత్తం ఏరియాకంతా ఎండోమెంట్ కాంప్లెక్స్ పేరుతో ఒక మంచి కాంప్లెక్స్ నిర్మించి అక్కడ ఉన్న ఏరియాస్కి, అక్కడ ఉన్న యువతకు, అక్కడ ఉన్న పరిసర మదనపల్లి పట్టణ ప్రజల కోసం అది చాలా అందుబాటులో ఉండేటట్టుగా ఒక 1.5 ఎకరాలు మంచి కాంప్లెక్స్ అంటే దాదాపు 100 రూములు వస్తాయి. 100 రూములు, ఎందుకంటే అది ఎల్ షేప్లో ఉండదు. 100 రూములు ఇస్తూ పైన ఒక మాల్ లాగా ఇచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఆలోచన, నా సంకల్పం ఒకటే, మదనపల్లి పట్టణానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయాలి. రేపు దాదాపు ఒక 500-700 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజ్ ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్యాకేజ్ నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. తప్పకుండా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. పట్టణానికి ఫ్లైఓవర్లు ఇస్తాము. ఎక్కడ ఏ బిల్డింగ్స్ కొట్టకుండా, అబ్స్ట్రక్షన్స్ లేకుండా చేయడం మన బాధ్యత. మ్యాక్సిమం బిల్డింగ్లు మనం ఏది డెమాలిష్ చేయకుండా చేస్తాము. ఇంకా ఏదైనా ఆ ఫ్లైఓవర్కి అవసరం ఉందంటే దాన్ని కొంచెం డివియేషన్ చేసి పనిచేస్తాం. బట్ ఒకటే సిస్టమ్ ఈరోజు ఎంత పనిచేస్తూ ఉంది, ఇది మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ సకాలంలో సగౌరవంగా ప్రజా సమస్యల పట్ల పనిచేస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. భూ వివాదం కారణంగా నిలిచిపోయిన సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ సమస్యను పరిష్కరించి త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. బుధవారం బసినికొండ బైపాస్ రోడ్లో అసంపూర్తిగా నిలిచిపోయిన సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆయన మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. చుట్టూ వచ్చింది. మనం ఒక డ్రైనేజ్ ఉన్న నీళ్ళన్నీ దాంట్లో వచ్చి అది బ్యూటిఫికేషన్ చేయాలంటే కూడా అది చేస్తాయి. ఒకసారి ఫస్ట్ దానికి కొంచెం చెరువు చుట్టూ రైట్ రౌండ్ ఒక డ్రైనేజ్ చేస్తే ఆ వాటర్ అంటే దాంట్లో వెళ్ళిపోతుంది. దానిపైన స్లాబ్ ఇచ్చేస్తాము. లోపల ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో ప్యూరిటీ వాటర్ ఉంటుంది. అప్పుడు అక్కడ మనుషులు ఈవినింగ్ టైం బోటింగ్స్ కానీ అక్కడ తిరగడం కానీ అక్కడ మంచి పార్కర్ నెక్లెస్ రోడ్లు ఉన్నట్లు పార్కర్లో ప్రొవైడ్ చేస్తే మంచి కొంచెం హ్యాపీ.
అది పెట్టుకుంటే మనసులో పెట్టుకుంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మనం ఏదో పాస్. ఇప్పుడు దీనికి ఏం సమస్య ఇది నేను కూడా ఇప్పుడు ఏమన్నానంటే తహసీల్దార్ గారికి, మీరు భూమి తీసుకున్న ముందు ప్రొసీజర్ ఫాలో చేస్తారా, ముందర మంచి నోటీస్ ఇస్తారా, వాళ్ళకి పిలిచి మాట్లాడతారా, వాళ్ళ దగ్గర అది ఏం చేస్తారని అడిగాను. అది ఏం చెప్పలేదు. అందుకోసం ఆ పేపర్లను తీసుకురామని చెప్పాను, కమిషనర్ చెప్పాను. తప్పకుండా ఈ భూమి ఈ భూమి ఇమ్మంటున్నా కాని పక్షంలో వేరే భూమిని ఇది ఎవరైనా కబ్జా చేసింటే ఒక గంటలో నీ భూమిని ఇచ్చేసిండు. ఇది ప్రభుత్వం ఏదో అవసరాన్ని తీసుకున్న తర్వాత మీకు ఈ భూమి కానప్పుడు వేరే భూమి చెప్తాను సార్. భూమి మాది కదా, భూమి మాది కదా, మాకు చెప్పండి ఎట్లా కడతారు సార్? అదే మా ఇప్పుడు నేను తల్లి ఇప్పుడు నేను వచ్చినా నాకు ఏం జరిగింది నాకు తెలియదు. అందుకోసం ఇప్పుడు మీ దగ్గర ఏం చేసినాను, వారు ఏ విధంగా ఫాలో చేసినారు ఆ రూల్ చెక్ చేసి చూస్తా. ఒకవేళ మీకు న్యాయం చేయకుండా ఏదో ప్రభుత్వం కావాలని మీకు చెప్పకుండా తీసుకొని ఉంటే మీకు వేరే భూమి పరిష్కారం కావాలా. వాళ్ళ బాధ అది, వాళ్ళ మనసులో ఉండే బాధ. ఈ 5 ఏళ్ళు ఏం కనపడలేదు నా వల్ల. ఇది క్లోరినేషన్ తర్వాత క్లోరింగ్ కాన్సెప్ట్ ఖాళీ కొద్దిగా నవీన్ కూడా ఫోన్ చేసినాడు. ఇప్పుడు నేను మాట్లాడినాను, రేపు తెల్లారి మా ఇంటి దగ్గర తీసుకుని ఇంత ప్రాజెక్ట్ చేసినారు మీరు. ఉన్న మిషనరీకి కాపాడలేదు, చేయలేదు. ఇవన్నీ ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏది కూడా అంతా నీవే ఉంది కమిషన్, ఏది కూడా కంప్లీషన్ స్టేజ్లో లేదు. ల్యాండ్ కూడా డిస్ప్యూట్ వచ్చేసింది. ట్రిబ్యునల్ ఏదైనా ఆర్డర్ గిట్టర్ పాస్ చేస్తే అలా మార్చుకోవాలంటే ఈ స్టేజ్ ఇప్పుడైతే 10% అయింది, ఇంకా ఒక 40-50%. ఇది మదనపల్లి పట్టణానికి సంబంధించిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇది 2.5 ఎకరా విస్తీర్ణం గల భూమి దీనికి కేటాయించడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూస్తే వర్క్ వచ్చి ఒక 10% వర్క్ కూడా జరిగింది డిపార్ట్మెంటల్గా. మిషనరీస్ అంతా ఒక దాని పెట్టారు. బట్ సేమ్ టైంలో ల్యాండ్ డిస్ప్యూట్ అని చెప్పి రైతులంతా ఇక్కడికి వచ్చారు. బట్ వాళ్ళ సమస్య కూడా పరిగణలో తీసుకొని రెవెన్యూ అధికారులకు పిలిచి తక్షణం దీన్ని పరిష్కార మార్గంలో పెట్టి ఈ వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళడానికి పూర్తి ప్రయత్నిస్తాము. ఇవి చాలా ల్యాప్సెస్ ఉన్నాయి ఇక్కడ. మేము పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూడా రేపు మార్నింగ్ పిలవడం జరిగింది. తప్పకుండా దానికి ఎట్టి పరిస్థితిలో ప్లాంట్ అనేది మదనపల్లి పట్టణానికి అవసరం. దానికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేయడానికి పూర్తిగా అధికారులతో సహకరించి చేస్తామని చెప్పి స్వచ్ఛ మదనపల్లె సాధనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. పట్టణాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సౌకర్యాలపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురుగు కాలువలు, కల్వర్టులు, ఫ్లైఓవర్, పార్కుల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ
మళ్ళీ ప్రశాంత్ నగర్ వాటర్ ఏరియా వాటర్ పోయి దాంట్లో చూడండి ఇది నీళ్ళు వస్తున్నాయి, అక్కడ నీళ్ళు వస్తున్నాయి, అంటే అన్ని విధంగా అట్లా వెళ్ళిపోతున్నాయి. ఇది బండల మీద ఉన్నది, ఇదంతా నీళ్ళు బాగుంటుంది ఆర్డర్లో ఉన్నాయి. ఇది ఎట్లా ఉండాలంటే పైన నుంచే మీరు చెత్తకాలం కాలువ ఈ ఏరియా వాటర్ అంతా దీంట్లోనే వస్తుంది. ఆ సైజ్ కాలువ మంచి మాట్లాడే సరే కూటన్నారు. మనం చేసినాక టౌన్లు దాంట్లో రావాలా, పార్క్స్ రావాలా, ఫ్లేవర్స్ రావాలా, ఒక టౌన్కి మాస్టర్ ప్లాన్. మనం మదనపల్లి టౌన్ ఎట్లా అభివృద్ధి చేయాలి, ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి దానికి మ్యాచింగ్ ఫండ్స్ కింద స్టేట్ అండ్ సెంట్రల్కి మొత్తం అమ్మాయి कटकर तो मालूम ना ये पिलर कर ले क्या इमीडिएट काम स्टार्ट कर फर्स्ट स्ट्रक्चर रेडी किया तो उन्हें जागीर में कोई बोनस खाते नहीं मिलते नहीं स्टार्ट करने के प्लान మినిమం ఏమున్నది ఎక్స్ట్రా ఏం లేకుండా చిన్న మనిషి తెల్లారి కష్టపడి సంపాదించుకొని తీసుకుపోయి ఇమ్మీడియట్గా ప్లాన్స్ సచివాలయంలో అవి देखो सब करने का चाहिए। अब तक पेंडिंग क्या है इनका वो पेंडिंग ले लें। एनहांसमेंट का क्या है तो तुम्हें उनको बुला सामने सामने बात करिए। और ये रोड कितना है स्पैन जरा चेक करो। యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, జీవితాలను పాడు చేసుకోవద్దని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సిటిఎం రోడ్డు టాన్ బ్యాంక్ సర్కిల్ మీదుగా బెంగళూరు బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. డ్రగ్స్ ఎదురయ్యే ఇబ్బందులను వారు వివరించారు. No to drugs. Yes to life. Drugs వద్దు. Drugs వద్దు. Drugs వద్దు. Drugs వద్దు. Say no to drugs. Yes to life. Say no to drugs. Yes to life. Say no to drugs. Yes to life. Drugs వద్దు.
అది పొలాల్లో పండిస్తారండి గంజా అనేది. దీని నుంచి రకరకాల డ్రగ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. హెరాయిన్ తయారవుతుంది, బ్రౌన్ షుగర్ తయారవుతుంది, కొకైన్ తయారవుతుంది, ఎండి క్రిస్టల్స్ అంటాము. ఇవి వాడితే ఏమవుతుంది, ఇల్ ఎఫెక్ట్స్ ఏంటివి అనేది కొన్ని సిస్టమ్స్ మీద పనిచేస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోబ్రా తీసుకోండి, అది కాటేస్తే అది శ్వాస వ్యవస్థ మీద పనిచేస్తుంది. వైపర్ కాటేస్తే రక్త వ్యవస్థ మీద పనిచేస్తుంది. అంటే వైపర్ కాటేస్తే కనుక మన రక్తపింజర అని అంటాం తెలుగులో. రక్తం అంతా గడగడకపోయి మనిషి రక్తం వామిట్ చేసుకొని చనిపోతూ ఉంటాడు. అట్లే ఈ డ్రగ్స్ ఇందాక మన రూరల్ స్టేగా చెప్పారు, వాడితే ఎక్కడ పనిచేస్తారు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తారు. దీంట్లో ఇది కంటిన్యూస్గా వాడడం వల్ల గ్రాడ్యువల్గా మనిషి నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోయి, అంటే షివరింగ్ వస్తుంది, ఇట్లా షివరింగ్ అయిపోతూ ఉంటుంది. ఒక చిన్న పెన్ను కూడా ఎత్తలేకపోవచ్చు, స్మాల్ పెన్ను కూడా ఎత్తలేకపోవచ్చు, పట్టుకోలేకపోవచ్చు కూడా. ఒక టీ కప్పు కూడా పట్టుకొని కాఫీ తాగలేకపోవచ్చు ఆ వ్యక్తి కొంతకాలానికి. నా వ్యక్తిలో ఒక అతను అంటే డ్రగ్స్ వాడేవాడు కాదు, కానీ బాగా ఆల్కహాల్కు అడిక్ట్ అయిపోయి. పట్టణంలోని నెహ్రూ బజార్లో నడవీధి గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. 4 ఏళ్లకు ఒకసారి జరిగే నడవీధి గంగమ్మ జాతరకు దేవాలయం వీధి, ఈశ్వరమ్మ కాలనీ, బొగ్గు కాలువ, కమ్మ వీధి తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు దీలు బోనాలు మోసి భక్తి భావాన్ని చాటుకున్నారు. నమస్కారోమి ఒక నిమిషం 5 నిమిషాలు ఉండండి. అంతా కడ్డీలు అది ఈడబై రాయి పెట్టుకోండి. అంతేనా అంతేనా నా చూడండి ఓకేనా. ఇప్పుడు తిరగదు వేయండి అన్న మీరు వేసారు
అన్న ఓకే అన్న ఓకే అందరూ వచ్చి అందరూ ఒకసారి నిలబడన్నా బసినికొండ కోరపర్తి ఆశ్రమంలోని చిన్నారులకు హెల్మింగ్ గౌన్స్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత రక్త వర్గీకరణ చేసి ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ అబూ కక్కర్ సిద్దిక్ రక్తదానం ప్రాముఖ్యత అపోహలపై చిన్నారులకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్స్ అనేది తప్పకుండా తెలుసుకోవాలి. హెల్పింగ్ మైండ్స్ ఈ 11 ఏళ్ల ప్రయాణంలో సరికొత్త సేవా కార్యక్రమాలు చేస్తూనే నేడు మదనపల్లి కురపర్తి ఆశ్రమంలో ఉన్నటువంటి చిన్నారుల కంటే దాదాపు 100 మంది చిన్నారులకు ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ చేసి వారికి ఒక కార్డులు కూడా పంపిణీ చేస్తున్నాం. ఇంకా 18 ఏళ్ళు నిన్న వారు 30-40 వయసు ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఇంకా బ్లడ్ గ్రూప్స్ అనేవి తెలియదు. ప్రతి ఒక్కరు బ్లడ్ గ్రూప్స్ తెలుసుకుంటే ఏమంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎప్పుడైనా బ్లడ్ కావాలన్నా లేదంటే వాళ్ళ బంధువులకి రక్తం అవసరాలున్నా కూడా వాళ్ళే స్వయంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రక్తదానం పైన అపోహలు వీడాలి, రక్తదానం యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకోవాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూనే ఇక్కడ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రెడ్డి కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మా కోరపర్తి సాయి చైతన్య సమితి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థకు హెల్పింగ్ మైండ్స్ అబూ అమీన్ పీజే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి మా పిల్లలకు 100 మందికి బ్లడ్ గ్రూప్ను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లలాగా అందజేసినారు. ఈ సందర్భంగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు చాలా అభినందిస్తూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజానికి ఉపయోగపడుతున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంజనేయ స్వామి గుడి భూములు అన్యక్రాంతం కాకుండా చూస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గుడికి ఆదాయ వనరుగా యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడి. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు, డీఎస్పీ ప్రసాదర్ రెడ్డి. మత్తు పదార్థాలను వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ ప్రసాదర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసులు పట్టణంలో అవగాహన ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.